ఈ రోజు కరెంట్ అఫైర్స్లో 11th జనవరి 2024కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను గురించి డిస్కస్ చేయబోతాను. ముందుగా మనం డిస్కస్ చేయబోతున్నటువంటిది యునెస్కో వరల్డ్ హెరిటేజ్కి భారత్ అధ్యక్షత వహించబోతా ఉంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఏంటి, దానికి సంబంధించిన కమిటీ ఏంటి, అధ్యక్షత ఏంటి అనేది నేర్చుకుంటాం. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యునెస్కో సైట్స్ గురించి కాకుండా కొంచెం ఇన్డెప్త్గా వెళ్ళి క్వశ్చన్స్ అడిగినప్పుడు దీని గురించి మాట్లాడతాం. ఇక నెక్స్ట్ వింగ్స్ ఇండియా 2024కి షెడ్యూల్ అనేది వచ్చింది. సో దీన్ని ఎక్కడ నిర్వహించబోతా ఉన్నారు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాలను ఇక్కడ మాట్లాడతాం. ఇక నెక్స్ట్ ట్రెడిషనల్ మెడిసిన్స్కి సంబంధించినటువంటి మాడ్యూల్ 2 ఉంది. సో ట్రెడిషనల్ మెడిసిన్స్ని ప్రపంచవ్యాప్తం చేసేందుకోసం మాడ్యూల్ 2 అనేటువంటిది చాలా కీలకంగా ఇప్పుడు ట్రెడిషనల్ మెడిసిన్స్, భారతదేశంలో లభించేటువంటి సాంప్రదాయ వైద్యానికి మెడిసిన్స్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాం. ఇక పెరగనున్న ప్రపంచ నిరుద్యోగము అని చెప్పేసి ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఏమిచ్చింది అని అంటే, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఒక రిపోర్ట్ని ఇచ్చింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక దీంతో పాటు మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి, వాటిని అన్నింటినీ కూడా చాలా క్లియర్గా మనం మాట్లాడదాం. ఓకే చలో. సో ఈ క్లాస్కి సంబంధించి మీరు ఒక్కసారి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా మనం దేనిని గురించి అని అంటే, యునెస్కోకి సంబంధించినటువంటి వరల్డ్ హెరిటేజ్ కమిటీ అనేది ఒకటి ఉంది. దీనికి భారత అధ్యక్షత ఏమిటి, సో ఈ అధ్యక్షత వలన కలిగేటువంటి లాభాలు ఏంటి, మనకి ఎగ్జామినేషన్లో ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అనేటువంటి అంశాలను ఇక్కడ చాలా చాలా క్లియర్గా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఏమని అంటున్నాం, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ అని అంటున్నాం రా. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ అని అంటున్నాం, వరల్డ్ హెరిటేజ్ కమిటీ. సో ఇప్పుడు ఈ హెరిటేజ్ కమిటీకి సంబంధించి భారత్ అనేది అధ్యక్షత వహించబోతా ఉంది. భారత్ ఎన్నవసారి అధ్యక్షత వహించింది అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారా. సో మీరు ఒక్కసారి దీనికి ఆన్సర్ని చేయండి. సో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి అధ్యక్షత అని అంటున్నాం. సో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి భారత్ ఎన్నిసార్లు అధ్యక్షత వహించింది, మీరు కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షత గురించి ఆన్సర్ని పోస్ట్ చేయండి. సో ఇప్పుడు యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషనే మనం మాట్లాడుతున్నటువంటి యునెస్కోరా. ఈ యునెస్కో అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని గుర్తిస్తుంది. మీ అందరికీ కూడా తెలుసు ప్రపంచంలో ఇప్పుడు మొత్తం ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయిరా, ఒకసారి అది కూడా ఆన్సర్ చేయండి. సో ఇలా ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ అనేది ఇప్పుడు భారత్ అధ్యక్షత వహించబోతా ఉంది దీనికి సంబంధించి. సో ఈ అధ్యక్షతకి సంబంధించినటువంటి అంశాలు భారత్కి ఎప్పుడు వచ్చినాయి ఏంటి అనేది మాట్లాడదాం. నేను 2 ప్రశ్నలు లేవనెత్తిన. వెరీ గుడ్, షీలా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసింది. భారత్ అనేది యునెస్కోకి సంబంధించినటువంటి వరల్డ్ హెరిటేజ్ కమిటీకి ఎన్నిసార్లు అధ్యక్షత వహించింది అని అంటే, మీరు ఒకసారి మాత్రమే అధ్యక్షత వహించింది, అది 2024 అని చెప్పాల్సి ఉంటుంది. భారత్ మొదటిసారి ఎప్పుడు అధ్యక్షత వహించబోతా ఉంది అని అంటే, ఈ 2024కి సంబంధించినటువంటి సంవత్సరానికే మొదటిసారి అధ్యక్షత వహించబోతా ఉంది. ఇప్పటివరకు అధ్యక్షత వహించలే. దేనికి సంబంధించి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్కి సంబంధించినటువంటి కమిటీకి. సో ఇలా ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీకి భారత్ అనేది మొట్టమొదటిసారి అధ్యక్షత వహించబోతా ఉంది. అలాగే యునెస్కోకి సంబంధించిన వరల్డ్ సైట్స్కి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి సైట్స్ మీద మనకు క్వశ్చన్స్ వస్తాయి. అలాగే యునెస్కో అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా వర్క్ చేసేటువంటి ఒక సంస్థ కాబట్టి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్రపంచంలో గుర్తించబడేటువంటి సైట్స్, వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి ఇప్పుడు కమిటీ అనేది కూర్చొని మీటింగ్ పెడుతుంది రా. ఈ కమిటీకి సంబంధించి భారత్ మొట్టమొదటిసారి 2024లో అధ్యక్షత వహించబోతుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఏ ఇయర్ అని అంటున్నాం, 2024కి సంబంధించి భారత్ అనేది ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీకి అధ్యక్షత అనేది నిర్వహించబోతా ఉంది. భారత ప్రెసిడెన్సీలో వరల్డ్ హెరిటేజ్ కమిటీ అనేది సమావేశం కాబోతున్నది అనేటువంటి అంశం ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. సో మరి 2024కి సంబంధించి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఈ అధ్యక్షత బాధ్యతలను భారత్ నిర్వహిస్తుంది అని డేట్స్తో సహా అడిగితే, మనం డేట్స్కి వచ్చేసరికి జూలై నెలకి సంబంధించి 2024 జూలై, ఈ జూలైకి సంబంధించినటువంటి 21 నుంచి 31 వరకు కూడా
భారత్ అనేది వరల్డ్ హెరిటేజ్ కమిటీకి అధ్యక్షత వహించబోతుంది. గుర్తుంచుకోండి, వరల్డ్ హెరిటేజ్ కమిటీ అని అంటున్నాం. ఇప్పుడు ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ అనేది దేని ఆధ్వర్యంలో పనిచేస్తుంది? యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్లో ఇది పనిచేస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ యునెస్కోకి సంబంధించి ఈ హెరిటేజ్ కమిటీ బాధ్యతలను భారత్ ఫస్ట్ టైం అధ్యక్షత వహిస్తూ ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి సైట్స్కి సంబంధించి ఏవైతే గుర్తించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సైట్స్, నామినేషన్స్ కోసం పంపించబడినటువంటి సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇగో ఆ సైట్స్ని ఇది గుర్తిస్తుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. గుర్తిస్తుంది. సో మరి భారత్ ఒక్కటే గుర్తిస్తుంది అంటే గుర్తించదు. బేసిక్గా ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎంత అని అంటారు. సో ఇప్పుడు భారత్ 2024 జూలై 21 నుంచి 31 వరకు అధ్యక్షత వహించబోతా ఉంది. మరి భారత్ అధ్యక్షత వహించబోయేటువంటి ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీకి సంబంధించి సభ్యులు ఎంతమంది ఉంటారు అంటే సభ్య దేశాలు ఉంటాయి. సభ్య దేశాలు ఎన్ని అని అడుగుతారు. అలా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, సో మీరు చెప్పాల్సింది ఈ సమావేశం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటున్నాం, జూలై నెలలో 21వ తేదీ అని అన్నాం కదా. సో ఈ 21ని గుర్తుంచుకోండి. ఇంత 21 సభ్య దేశాలు ఇందులో ఉంటాయి రా. దేనిలో? వరల్డ్ హెరిటేజ్ కమిటీలో 21 సభ్య దేశాలు, మెంబర్ కంట్రీస్ అనేవి ఇందులో ఉంటాయి అనేటువంటిది గుర్తుంచుకోండి. సో భారత్లో 2024 జూలై 21 నుంచి 31 వరకు జరిగేటువంటి ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అని అంటారు. అప్పుడు మనం చెప్పాల్సింది 21 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. ఇందులో ఈ 21 మెంబర్ కంట్రీస్ కలిసి భారత్ అధ్యక్షతన జరిగేటువంటి సమావేశంలో ప్రపంచంలో వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి నామినేషన్స్ని పరిశీలించి ఈ 10 రోజుల పాటు అంటే జూలై 21 నుంచి 31 వరకు సైట్స్ని ప్రకటిస్తూ వెళ్తూ ఉంటారు. సో ఇలా ఇగో ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీకి సంబంధించి భారత్ అధ్యక్షత వహించడము అనేది మొదటిసారి జరగబోతా ఉంది. సో ఇలా భారత్ అధ్యక్షత చేపడుతున్నటువంటి ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో మొత్తం 21 దేశాలు సభ్య దేశాలుగా ఉంటాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇంకొక క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటి అని అంటే, భారత్కి సంబంధించి ఈ కమిటీ ఏదైతే ఇప్పుడు నిర్వహించబోయేటువంటి ఈ కమిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇది వరల్డ్ హెరిటేజ్కి సంబంధించినటువంటి అంశాలను గురించి అడుగుతారు. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని అని నేను ఒక క్వశ్చన్ అడిగిన మిమ్మల్ని. సో 2023 సెప్టెంబర్ వరకు మొత్తం సైట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నవి ఏంటి అని అంటే, ఇగో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఓవరాల్గా మాట్లాడితే ఇగో ఈ సైట్స్కి సంబంధించి 1199 రా, 1199. ఇగో 2023 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి అప్డేట్స్ రా. ఓకే, అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటి అని అంటే, ఇక్కడ మనం వరల్డ్ హెరిటేజ్కి సంబంధించినటువంటి సైట్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తారు అని అంటారు. ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తారు అని అడుగుతారు. సో అలా డివైడ్ గురించి అడిగారు అనుకోండి, సో ఈ సైట్స్ని 3 రకాలుగా గుర్తిస్తారు రా. ఎన్ని రకాలుగా గుర్తిస్తారు అని అంటున్నాం? 3 రకాలుగా గుర్తిస్తారు. ఒకటి ఏంటి అని అంటే కల్చరల్ సైట్స్ అని గుర్తుంచుకోవాలి. ఏమని అంటున్నాం? ఒకటి కల్చరల్ సైట్స్, 2 కల్చరల్ సైట్స్తో పాటు 2 న్యాచురల్ సైట్స్ రా, న్యాచురల్ సైట్స్. ఇక 3 మిక్స్డ్ సైట్స్ రా, మిక్స్డ్ సైట్స్. సో ఇలా 3 రకాలుగా కూడా సైట్స్ని గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రపంచంలో మొత్తం ఉన్నటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 1199 అని అంటున్నాం. ఈ 1199లో 3 రకాల సైట్స్ ఉంటాయి. ఒకటి కల్చరల్ సైట్స్ అంటున్నాం, 2 న్యాచురల్ సైట్స్ అంటున్నాం, 3 మిక్స్డ్ సైట్స్ అని అంటున్నాం. సార్ మరి మొత్తం కల్చరల్ సైట్స్ ఎన్ని ఉన్నవి అని చెప్పేసి కూడా ఇక్కడ క్వశ్చన్ అడిగారు అనుకోండి, మనం ఇప్పుడున్నటువంటి సంఖ్య 933 అని చెప్పాలరా. ఎన్ని అని అంటున్నాం? 933 కల్చరల్, సాంస్కృతిక పరంగా వచ్చినటువంటి సైట్స్ ఉన్నాయి. సాంస్కృతిక పరమైనటువంటివి అంటే ఏమిటి సార్ అని అంటే, లైక్ మన తెలంగాణలో రామప్పని గుర్తించారు. అది కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సాంస్కృతిక పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించబడింది. సో ఇప్పుడు మీకు న్యాచురల్ సైట్స్ అంటే ఇవి న్యాచురల్గా ఏర్పడినటువంటివి. జనరల్గా ఇది అడవులు, అలాగే ఫారెస్ట్లు,
లేదనంటే ఏదైనా చెరువులు ఇలాంటి వాటికి సంబంధించి న్యాచురల్ అని అంటున్నాం. మరి న్యాచురల్ ఇప్పటికీ ఎన్ని ఉన్నాయి భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా న్యాచురల్ సైట్స్ ఎన్ననేటువంటి అంశం అడిగితే 227 అని చెప్పాలిరా. 227 న్యాచురల్ సైట్స్ ఉన్నాయి. సో ఇక నెక్స్ట్ మిక్స్డ్ సైట్స్ ఎన్ని ఉన్నవి అనేటువంటి అంశం వస్తే 39 ఉన్నవి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. 39. ఓకే, సో ఇలా మొత్తం 1199 సైట్లు ఉన్నాయి. ఇక ఈ 1199 ఫిగర్ కాస్త చేంజ్ అవుతుంది. ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఇగో భారతదేశంలో 2024 జూలై 21 నుంచి 31 మధ్యన జరిగేటువంటి ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో ఇవి చేంజ్ అవుతాయి, ఈ ఫిగర్స్ పెరుగుతాయి. సో అప్పుడు కల్చరల్ సైట్స్ ఎన్ని గుర్తించారు, న్యాచురల్ ఎన్ని గుర్తించారు, మిక్స్డ్ ఎన్ని గుర్తించారు అనేది మనం చాలా క్లియర్గా బైఫర్కేట్ చేసుకోవడంతో పాటు మొత్తం ఫిగర్స్ మీద కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్కి సంబంధించి మనకు అవగాహన ఉండాలి. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు భారత్లో ఎన్ని సైట్స్ ఉన్నాయి సార్ అని అంటే భారత్లో మొత్తం 42 సైట్స్ ఉన్నాయి రా, 42 సైట్స్ ఉన్నవి. సో ఇలా ఇది మొత్తం సైట్స్కి సంబంధించి భారతదేశానికి సంబంధించినటువంటి అంశం. అయితే ఇప్పుడు భారతదేశం వరల్డ్ హెరిటేజ్ కమిటీలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగుతుంది అని ఇంకో రకంగా కూడా క్వశ్చన్ అడుగుతాడు మనల్ని. భారతదేశం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో కొనసాగుతుంది అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే 2021 నుంచి 2025 వరకు కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండిరా. 2021 నుంచి 25 వరకు భారత్ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో కొనసాగింది. ఇది గుర్తుంచుకోవాలి, వరల్డ్ హెరిటేజ్ కమిటీలో కొనసాగుతూ ఉంది. ఇక ఇదే భారత్కి సంబంధించి ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఇయర్ 2024. ఇది ప్రస్తుత అంశం. ఈ ప్రస్తుత అంశాన్ని బేస్ చేసుకొని మనం ఈ సమాచారాన్ని అంతా కూడా మాట్లాడడం జరిగిందిరా. మరి భారత్ అనేది ఎన్నవ సెషన్ని ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీకి సంబంధించి నిర్వహించబోతుంది అని అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సింది 46వ సెషన్ రా. ఇగో 2024లో భారత్ నిర్వహించబోయేటువంటి సెషన్ వరల్డ్ హెరిటేజ్ కమిటీకి సంబంధించి ఎన్నవది అని అంటే 46వ సెషన్ అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా భారత్కి అధ్యక్షత పదవి అనేది వరల్డ్ హెరిటేజ్ కమిటీకి మొదటిసారి 2024లో వస్తుంది. 2024కి సంబంధించి జూలై 21 నుంచి జూలై 31 వరకు దీనికి సంబంధించి అధ్యక్షత వహించబోతా ఉంది. ఇది ఇక బేసిక్ కరెంట్ అఫైర్స్, దీనికి సంబంధించినటువంటి కొన్ని ముచ్చట్లు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఇవన్నీ కాకుండా ఇంకో రకంగా అడగడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ ఎలా అడుగుతారు? రేపు నువ్వు గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే ఇవన్నీ కూడా నా దృష్టిలో నేర్చుకుంటే సింపుల్ క్వశ్చన్స్, ఇప్పటివరకు అడిగినవి మనం నేర్చుకునేవి. క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అని అంటే భారత్ 2024కి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ కమిటీకి అధ్యక్షత వహించబోతా ఉంది. దీనికంటే ముందు 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి అధ్యక్షత అంశాలను గురించి గుర్తించండి లేదా జతపరచండి అని అంటారు. దాని లేదు అని అంటే 2024లో భారత్ వరల్డ్ హెరిటేజ్ కమిటీకి అధ్యక్షత వహించబోతా ఉంది. మొట్టమొదటిసారి ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం ఏ ఇయర్లో జరిగింది, ఎక్కడ జరిగింది అని అంటారు. ఇవి టఫ్ క్వశ్చన్స్. సో ఇప్పుడు మనకు యునెస్కో అనేది బేసిక్గా మేజర్ సబ్జెక్ట్ రా. ఇందులో వరల్డ్ హెరిటేజ్ కమిటీ అనేది మనం సబ్ టాపిక్గా మాట్లాడుతున్నాం. దీనికి ఇంకా సబ్ టాపిక్స్ లోపలికి వెళ్ళి అడగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగితే మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మనం ఆన్సర్స్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిసారి వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం ఎప్పుడు జరిగింది, ఏ ఇయర్లో జరిగింది అని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నారా. సో వరల్డ్ హెరిటేజ్కి సంబంధించి ఇప్పుడు అధ్యక్షత అనేది భారత్ చేపట్టబోతా ఉంది కదా. మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అని అంటున్నాం. ఇక వరల్డ్ హెరిటేజ్ కమిటీకి సంబంధించి మరికొన్ని అంశాలను నేర్చుకుందాం ఇక్కడే, ఇక మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. హెరిటేజ్ కమిటీకి సంబంధించి మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అనేది క్వశ్చన్ వస్తుంది రా. సింపుల్ క్వశ్చన్ చూడండి. సో ఇలా మొదటి సమావేశం గురించి అడిగితే మనం 1977వ సంవత్సరానికి వెళ్ళాలి. మన దేశంలో ఎమర్జెన్సీ వస్తుంది రా ఈ టైంలో. ఈ 1977లో మొదటి సమావేశం ప్యారిస్లో జరిగిందిరా. సో ఇలా ఈ ప్యారిస్లో జరిగినటువంటి సమావేశమే ఫస్ట్ సమావేశము అని అంటున్నాం. సో ఈ ఫస్ట్ మీటింగే వరల్డ్ హెరిటేజ్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశంగా చెప్తా ఉన్నాం. సో మొట్టమొదటిసారి ఏ దేశం దీనికి ఆతిథ్యం ఇచ్చింది అని అంటే ప్యారిస్, కాబట్టి ఫ్రాన్స్ అనేటువంటి దేశం దీనికి ఆతిథ్యం ఇచ్చింది. ఇలా 1977లో మొదటి సమావేశం జరిగింది. అయితే సమ్ టైమ్స్ మీరు క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే ఎట్లుంటుంది అని అంటే ఇప్పుడు
భారతదేశం అధ్యక్షత బాధ్యతలు నిర్వహిస్తుందని 2023లో నిర్ణయించారు. సో ఇప్పుడు 2024, 23, 22, 21 ఇట్లా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇలా అడిగి మనల్ని కన్ఫ్యూజ్ కూడా చేస్తారు. బట్ ఆ విషయాలలో కూడా క్లారిటీ ఉండాలి మనకి. కోవిడ్ కారణంగా 2019, 2020, 2021, 2022, 23 కలిపి జరిగినాయి. 2019 ఇండివిజువల్గా జరిగింది, 2020, 2021 కలిపి జరిగింది. ఆ 2 సంవత్సరాలు కలిపి జరిపారు. 2021, 22 కూడా కలిపి జరపడం జరిపింది. 2022, 23 కలిపి జరిపారు. ఇప్పుడు 2024 జరగబోతా ఉంది. ఇక్కడ మొదటి సమావేశం గురించి తెలుసుకుందాం. సో ఒకసారి మనం 2019 గురించి తెలుసుకుందాం 2019 సమావేశం అనేది ఎక్కడ జరిగింది అని అంటే బాకులో జరిగిందిరా. సో ఎక్కడ అని అంటున్నాం, బాకులో జరిగింది. ఇది గుర్తుంచుకోండి. ఇక 2020, 2021 అనేది కలిపి నిర్వహించడం జరిగింది కోవిడ్ కారణంగా. ఈ 2020, 2021 ఎక్కడ జరిగింది అని అంటే పుజుహు చైనాలో జరిగిందిరా. ఎవరు అధ్యక్షత వహించారు అప్పుడు? పుజుహు అనేటువంటి ప్రాంతం నుంచి చైనా అధ్యక్షత వహించడం జరిగింది. ఇక నెక్స్ట్ 2022, 23 కూడా కలిపి నిర్వహించడం జరిగింది ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశాలను. ఇది ఎక్కడ జరిగింది అని అంటే రియాద్లో జరిగిందిరా. ఎక్కడ అని అంటున్నాం? రియాద్లో జరిగింది. ఇక నెక్స్ట్ 2024 జరగబోతా ఉంది. దీనికి న్యూఢిల్లీకి అవకాశం ఇచ్చారు, అంటే మన భారత్కి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇలా ఈ అంశాలను గుర్తుంచుకోవాలి. సో మొత్తం ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో 21 దేశాలు ఉంటాయి. 21 దేశాలలో భారత్ 2021 నుంచి 25 వరకు కొనసాగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అందులో 2024 గాను అధ్యక్షత వహిస్తూ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశంగా దేని గురించి మాట్లాడాలి అని అంటే ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని గుర్తించడానికి కమిటీ సమావేశంలో పాల్గొంటుంది. మరి ఈ కమిటీకి మళ్ళీ ఏ విభాగాలు హెల్ప్ చేస్తాయి అని అడుగుతారు. ఇది ఇంకా డెప్త్ క్వశ్చన్. సో ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా వస్తుంది? వరల్డ్ హెరిటేజ్ కమిటీ భారత్ అధ్యక్షత వహించింది. ఇప్పుడు భారత్ అధ్యక్షత వహిస్తున్నప్పుడు దీనికి ఇంకా ఈ సైట్స్ని గుర్తించడం కానీ, న్యాచురల్ సైట్స్ని కానీ, కల్చరల్ సైట్స్ కానీ, మిక్స్డ్ సైట్స్ని గుర్తించడంలో ఎక్కువగా ఉపయోగపడేటువంటి సంస్థలు ఏవి అని అంటారు. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు దీనికి ఉపయోగపడుతుంది. ఈ క్వశ్చన్కి ఎంతమంది ఆన్సర్ చేస్తారో ఒకసారి నేను చూస్తా. సో నేను అనుకుంటున్నా ఎవరు చెప్పలేరు అనేది నా ఫీలింగ్. చెప్తే గ్రేటే. వరల్డ్ హెరిటేజ్ కమిటీకి హెల్ప్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్ ఏవి అని అంటున్నాం. హెల్ప్ చేసే ఆర్గనైజేషన్స్, సహాయపడే ఆర్గనైజేషన్స్. సో ఏవి అని నేను ఒక క్వశ్చన్ అడిగిన. ఈ క్వశ్చన్కి ఎవరు కూడా ఆన్సర్ చేయలే నాకు తెలిసి. సో ఒకటి ఏంటి అని అంటే IUCN రా. ఈ IUCN అనేది మనం అంతరించిపోతున్నటువంటి వృక్ష జాతులు, జంతు జాతులకి సంబంధించి వచ్చినప్పుడు మాట్లాడతాం. ఈ IUCNనే యూనియన్ ఫర్ కన్వర్జేషన్ ఆఫ్ నేచర్ అని అంటారు రా. IUCNని ఏమంటారు? యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్, IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ నేచర్ అని చెప్పేసి మాట్లాడతారా. IUCN అనేది మనకి వరల్డ్ హెరిటేజ్ కమిటీకి హెల్ప్ఫుల్గా ఉండేటువంటి ఒక ఆర్గనైజేషన్. గుర్తుంచుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ రెండో ఆర్గనైజేషన్ ఏంటి అని అంటే ICOMOS రా. రెండవ ఆర్గనైజేషన్ వచ్చి ICOMOS అనేటువంటి మరొక ఆర్గనైజేషన్ ఉందిరా. దీనినే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అని పిలుస్తారా. దీనిని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అని పిలుస్తారా. ఇది కూడా ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీకి సైట్స్ని గుర్తించే విషయంలో హెల్ప్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక నెక్స్ట్ మూడవ ఆర్గనైజేషన్ ఏంటి అని అంటే ICCROM రా. ఏమని అంటున్నాం? మూడవ ఆర్గనైజేషన్ ICCROM అనేటువంటి మరొక విభాగం ఉన్నది. ఇది కూడా మనకి ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీకి సైట్స్ని గుర్తించేందుకు హెల్ప్ చేస్తుంది. దీన్ని ఏమని పిలుస్తున్నాము అని అంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ప్రిజర్వేషన్ అండ్ రీస్టోరేషన్ ఆన్ కల్చరల్ ప్రాపర్టీ అని అంటున్నాం రా. ఇది దీనికి సంబంధించింది. జస్ట్ మీరు గుర్తుంచుకోండి, IUCN, ICOMOS, ICCROM వేటికి హెల్ప్ఫుల్గా ఉంటవి అని అంటే వరల్డ్ హెరిటేజ్ కమిటీకి హెల్ప్ఫుల్గా ఉంటవి అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఆన్సర్ చేస్తే మీకు 1 మార్క్ వస్తుంది. వరల్డ్ హెరిటేజ్ కమిటీ దేని సహాయం తీసుకుంటుంది అని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తే మీరు ఆగం కావద్దు. సో మూడింటిని గురించి చెప్పినాం, IUCN,
ICOS అలాగే ICCROM వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం నేర్చుకోనటువంటి ముచ్చట ఇగో దీని మీద ఏమైనా క్వశ్చన్ వచ్చినా కూడా మీరు చేయాలి. ఇగో ఇంత డెప్త్ తోటి మనం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. అది గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 మీ ఇష్టం. బట్ ఎగ్జామినేషన్లో ఎలా క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇగో మనం ఇలాంటి అంశాలను చెప్పడం జరుగుతూ ఉంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రదేశాలను 2024 జూలై 21 నుంచి 31 వరకు కూర్చొని గుర్తిస్తారు. అప్పుడు అవి వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించబడతాయి. ఏమైంది సార్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించబడతాయి అంటే దానికి ఫండింగ్ బాగా లభిస్తుంది, ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుంది, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకి సంబంధించినటువంటి అభివృద్ధి పెరుగుతుంది. ఇది ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ ద్వారా గుర్తించబడేటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి సంబంధించినటువంటి అంశం. సో ఇలా ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకుంటారా, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం వింగ్స్ ఇండియా 2024 గురించి మాట్లాడదాం రా. ఇగో ఈ వింగ్స్ ఇండియా 2024ని ముందు ఏమని పిలిచేవారు? వింగ్స్ ఇండియాకి ఇంతకుముందు ఉన్నటువంటి పేరేంటి? ఇప్పుడు 2024కి సంబంధించి ఇది జరగబోతా ఉందిరా. ఇక ఎలాగూ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతుంటే ఈ వింగ్స్ ఇండియాకి వెళ్దామని నేను టికెట్ కూడా చేసేసుకున్నా. ఓకేనా? మీకు వింగ్స్ ఇండియాకి వెళ్ళి నేను ఫొటోస్ పెడతా, మీరు కూడా వీలుంటే వచ్చేయండి, దాని లేదంటే నా ఫొటోస్ స్టేటస్ చూసి ఎంజాయ్ చేయండి. ఇక వింగ్స్ ఇండియా 2024 అనేటువంటిది ఎప్పుడు జరగబోతుంది, ఎక్కడ జరగబోతుంది అని అంటే ఇది మన హైదరాబాద్లోనే జరగబోతా ఉందిరా. ఏ డేట్న జరగబోతా ఉంది సార్ అని అంటే ఇగో ఈ వింగ్స్ ఇండియా 2024 అనేది ఈ జనవరికి సంబంధించినటువంటి 18 నుంచి 21 తేదీల మధ్యన జరగబోతా ఉంది. ఎప్పుడు జరగబోతా ఉంది? 18 నుంచి జనవరి 18 నుంచి 21 మధ్యన ఇది జరగబోతా ఉందిరా. సో ఈ వింగ్స్ ఇండియా కార్యక్రమానికి సంబంధించి ఈ వింగ్స్ ఇండియాకి సంబంధించి దీన్ని ఎప్పుడు మొదటిసారి నిర్వహించడం జరిగింది అని అంటే సరే అంతకంటే ముందు మరొక అంశం చెప్పాలి. ఈ 18 నుంచి 21 మధ్యన జరిగేటువంటి ఈ కార్యక్రమానికి, ఈ ఎగ్జిబిషన్కి, వింగ్స్ ఇండియా ఈ ఈవెంట్కి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అలాగే ఫికీరా, సో ఇగో ఈ ఫికీ అలాగే పౌర విమానయాన శాఖ సో ఇలా ఇగో ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు దీనికోసం ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని జరిపారు. సో ఇలా ప్రత్యేకమైనటువంటి సమావేశం తర్వాత ఈ 18 నుంచి 21 వరకు జరిగేటువంటి ప్రోగ్రామ్ని ఎలా సక్సెస్ చేయాలనేది ఈరోజు మాట్లాడుకున్నారు. షెడ్యూల్ అనేది ఖరారైంది. ఇక నెక్స్ట్ ఈ వింగ్స్ ఇండియా కార్యక్రమం అనేది ఆసియాలోనే అతిపెద్ద ఏవియేషన్ షోకి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ రా. సో ఇది ఆసియాలోనే అతిపెద్దది అని అంటున్నాం. సో ఆసియాలోనే అతిపెద్ద ఈ ఏవియేషన్కి సంబంధించిన ఈవెంట్ ఏది అని అంటే మీరు వింగ్స్ ఇండియా 2024 అని చెప్పాల్సి ఉంటుంది రా. సో దీనికి సంబంధించి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి విమానాలు, వాటికి సంబంధించినటువంటి బిజినెస్, వాటికి సంబంధించినటువంటి ఇతర కార్యక్రమాలు, వీటితో పాటు ఏవియేషన్ షోస్ని ఎక్కడ కండక్ట్ చేస్తారు అని అంటే ఇప్పుడు హైదరాబాద్లో కండక్ట్ చేస్తారు. హైదరాబాద్లో దీన్ని ఎక్కడ నిర్వహించబోతా ఉన్నారు అని అంటే బేగంపేట ఎయిర్పోర్ట్లో నిర్వహించబోతా ఉన్నారు. ఈ బేగంపేట ఎయిర్పోర్ట్లో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి, ఈ ఈవెంట్కి సంబంధించి మనం వింగ్స్ ఇండియా అనేటువంటి కార్యక్రమం 2024 డేట్స్తో సహా ఈ ప్లేసెస్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇటీవల దీనికి సంబంధించి ఎవరు దీన్ని నిర్వహించేందుకు సమావేశం అయ్యారంటే వీళ్ళని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ వింగ్స్ ఇండియా కార్యక్రమం అనేది మొట్టమొదటిసారి ఎప్పుడు మొదలైంది అని అంటారు. మొట్టమొదటిసారి ఎప్పుడు మొదలైంది అని అంటే ఇది 2008లో మొదలైందిరా. ఎప్పుడు అని అంటున్నాం 2008లో మొదలైంది. ఇది హైదరాబాద్తో పాటు ఇంకెక్కడైనా జరుగుతుందా అంటే ఎక్కడ జరగదు, హైదరాబాద్లోనే దీన్ని నిర్వహించాలని పెట్టుకున్నారు. ఎక్కడ? హైదరాబాదే శాశ్వత వేదిక. సో శాశ్వత వేదిక వింగ్స్ ఇండియాకి ఏది అని అడుగుతారు. ఇది శాశ్వతంగా ఎక్కడ నిర్వహించాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యారంటే ఓన్లీ హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లోనే. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుందా, 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అని చెప్పాలరా. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి దీన్ని నిర్వహిస్తారు హైదరాబాద్ బేగంపేటలో. సో దీనికి శాశ్వత వేదిక కూడా హైదరాబాద్ బేగంపేట అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక నెక్స్ట్ మనం ఇక్కడ సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ అనేది ఇక్కడ కీలకంగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఎవరున్నారు అని అంటే జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారా. ఇగో జ్యోతిరాదిత్య సింధియా దీనికి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి మినిస్టర్. ఈ బాధ్యతలను గుర్తుంచుకోండి. ఈయనే
ఉక్కు మంత్రి స్టీల్ మంత్రి కూడా ఈయనే, ఉక్కు మంత్రి బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నది ఈయన గురించి మొన్న కూడా క్లాస్లో చెప్పిన ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఓకే, సో ఇలా ఈ జ్యోతిరాదిత్య సింధియాకి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానానికి సంబంధించినటువంటి ప్రదర్శన ఈవెంట్ అని అంటున్నాం కాబట్టి మరి ఈ ఈవెంట్లో 18 నుంచి 21 వరకు ఏ కార్యక్రమాలను ముఖ్యంగా నిర్వహించబోతా ఉన్నారు అనేటువంటి అంశం కూడా మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వస్తుంది. వింగ్స్ ఇండియా 2024లో ముఖ్యంగా ప్రదర్శించబడినటువంటి అంశాలు ఏంటి, ఆ ఈవెంట్కి సంబంధించిన ఎగ్జిబిషన్ అంశాలు ఏంటి అని అడుగుతారు. అడిగితే రఫ్గా గుర్తుంచుకోండి, 125 ఎగ్జిబిటర్లు ఇందులోకి రాబోతున్నారు. అంటే ఎగ్జిబిటర్లు అంటే వాళ్ళు మళ్ళీ మామూలు కాదు. సో ఈ 125 మంది విమానాలకి సంబంధించినటువంటి సంస్థలు, సో వీరే ఎగ్జిబిటర్లుగా రాబోతా ఉన్నారు. ఎగ్జిబిటర్స్ అని అంటున్నాం. సో ఇది గుర్తుంచుకోండి, ఇక ఇది ఫిక్స్. ఇక నెక్స్ట్ దీని తర్వాత రెండో అంశం ఏంటి అని అంటే మొత్తం ఎన్ని దేశాల నుంచి విదేశీ ప్రతినిధులు దీనికి రాబోతా ఉన్నారు అని అంటే 22 దేశాల నుంచి విదేశీ ప్రతినిధులు రాబోతా ఉన్నారా. విదేశీ ప్రతినిధులు 22 దేశాల నుంచి వస్తారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మొత్తం B2B అంటే B2B అని అంటే బిజినెస్ టు బిజినెస్కి సంబంధించినటువంటి సమావేశాలు ఇందులో ఎన్ని నిర్వహించబడబోతా ఉన్నవి అని అంటే ఒక 500 సమావేశాలు B2B బిజినెస్ టు బిజినెస్ మాట్లాడేటువంటి సమావేశాలు ఇగో ఇన్ని నిర్వహించబోతా ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి వింగ్స్ ఇండియా 2024కి సంబంధించి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మొత్తం ఎన్ని టేబుల్ సమావేశాలు అని అంటే 14 రౌండ్ టేబుల్ సమావేశాలని నిర్వహించబోతా ఉన్నారా. మొత్తం ఈ 18 నుంచి 21 వరకు జరిగేటువంటి దాంట్లో 14 రౌండ్ టేబుల్ సెషన్స్ జరపబోతా ఉన్నారు. రౌండ్ టేబుల్ సెషన్స్ అనేవి ఈ కార్యక్రమంలో జరుపుతారు. సో ఇలా ఇగో ఈ అంశాలు అనేవి మనకి ఏదైనా స్టేట్మెంట్ రూపంలో ఇస్తే ఉపయోగపడేటువంటివిరా. ఇక నెక్స్ట్ వింగ్స్ ఇండియా అవార్డ్స్ అనేవి కూడా ప్రదానం చేయబోతా ఉన్నారా. ఏం ప్రదానం చేస్తారు, వింగ్స్ ఇండియా అవార్డ్స్ అనేవి. వింగ్స్ ఇండియా అవార్డ్స్ ఎంతమందికి ఇవ్వబోతా ఉన్నారు అని అంటే ఒక 64 వింగ్స్ ఇండియా అవార్డ్స్ అనేవి ప్రదానం చేయబోతా ఉన్నారు. దీన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి ఇందులో ఒక ఎయిర్ షో ఉంటుందిరా, దాన్నే సారంగ్ ఎయిర్ షో అని అంటున్నాం రా. సో ఇప్పుడు ఎయిర్ షో అని అంటున్నాం. ఇగో ఎయిర్ షో ఏది అని అంటే సారంగ్ ఐఏఎఫ్ అనేటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ షో ఉంటుంది. సో ఇలా వీటన్నింటికి సంబంధించి ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు. సో ఇప్పుడు 2024కి సంబంధించి జరగబోయేటువంటి ఏవైతే ఇవి ఉన్నాయో ఇగో వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. సో క్వశ్చన్స్ ఎట్లా వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయాలి. వీటిని స్టేట్మెంట్లుగా అడిగినా నార్మల్గా అడిగినా గుర్తుంచుకోవాలి. ఎయిర్ షోకి వచ్చేసరికి సారంగ్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఒక ఎయిర్ షోని నిర్వహిస్తూ ఉన్నారు. ఇది వింగ్స్ ఇండియాకి సంబంధించి నిర్వహించేటువంటి కార్యక్రమంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఓకే, సో ఇది 2008లో స్టార్ట్ అయింది అని అంటున్నాం. వింగ్స్ ఇండియా 2024 ఇప్పుడు జరగబోతా ఉంది. దీని గురించి మనం మాట్లాడినాం. సో దీన్ని మొదటగా వింగ్స్ ఇండియా పేరుతోటి విలువలే, ఏ పేరుతోటి 2008లో స్టార్ట్ చేసిర్రు అని అడుగుతారు. 2008లో ఇది స్టార్ట్ అయినప్పుడు దీని పేరు ఇండియా ఏవియేషన్ రా. సో 2008లో ఇది స్టార్ట్ అయినప్పుడు దీని పేరు ఇండియన్ ఏవియేషన్ పేరుతోటి దీన్ని నిర్వహించిళ్ళు. సో దాని తర్వాత ఇండియన్ ఏవియేషన్ కాస్త ఏమైంది అని అంటే వింగ్స్ ఇండియా అయింది. ఓకే, సో దీన్ని గుర్తుంచుకోండి. ఇది 2008లో జరిగింది అనేటువంటి అంశం, రైట్. సో ఇండియాలోనే పెద్దది, ఇండియాలో జరిగేటువంటి ప్రత్యేకమైన ద్వైవార్షిక 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి పౌర విమానాలకి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్. సో దీనికి సంబంధించి 2008లో స్టార్ట్ అయింది. 2024 ఇగో ఈవెంట్స్కి సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి డిస్కస్ చేసినాం. ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయానానికి సంబంధించినటువంటి ప్రదర్శన కూడా అంటున్నాం. సో ఇది శాశ్వత వేదిక దీనికి ఏది అని అంటే హైదరాబాద్లోనే నిర్వహించాలి, అది బేగంపేటలోనే నిర్వహించాలి. ఇక ఈ అంశాలను మీరు బండ గుర్తుగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది ఇగో దీనికి సంబంధించినటువంటి సమాచారం. ఈ సమాచారం అనేది మనకి సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ అవ్వడం జరిగింది. ట్రెడిషనల్ మెడిసిన్ మాడ్యూల్ 2. ఓకే, సో దీనిని ఇటీవల ఎవరు ప్రారంభించారు అని అడుగుతారు. ఇక ట్రెడిషనల్ మెడిసిన్ గురించి చెప్పాల్సి వస్తే భారతదేశంలో పురాతనమైనటువంటి మన వేదాల ద్వారా మనకు ఉన్నటువంటి మెడిసిన్ పరిజ్ఞానంతో
ఉన్నటువంటి రోగాలను నయం చేసేటువంటిదే సాంప్రదాయకమైన మెడిసిన్. ఇందులో యునాని, అల్లోపతి, హోమియోపతి, న్యాచురోపతి ఇలాంటివన్నీ వస్తాయి. అయితే భారతదేశం మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2014లో ఆయుష్ మంత్రిత్వ శాఖను తీసుకురావడం జరిగింది. ఈ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏం చేస్తూ ఉన్నది అని అంటే మన దేశంలో సాంప్రదాయక వైద్యానికి సంబంధించినటువంటి దీనిని ప్రపంచవ్యాప్తం చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి మంత్రిత్వ శాఖను ప్రారంభించడం, ఆ రంగాన్ని ప్రోత్సహించడం, దానికి సంబంధించి ప్రపంచ గుర్తింపు కోసం కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు భారతదేశానికి సంబంధించి ఈ ట్రెడిషనల్ మెడిసిన్ మాడ్యూల్ 2 అనేటువంటి దానిని ఎవరు ప్రారంభించారు అని నేను ఒక క్వశ్చన్ అడిగిన. ఈ ట్రెడిషనల్ మెడిసిన్స్కి అలాగే మనకి మహిళా మంత్రిత్వ శాఖ కేంద్రంలో ఈ రెండింటికి కలిపి ఒక సహాయ మంత్రి ఉన్నాడరా. ఒక సహాయ మంత్రి ఎవరు అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడైనా అడిగితే మీరు చెప్పాల్సింది ముంజాపరా మహేంద్రబాయ్. ఎవరు అని అంటున్నావు? ఇగో కేంద్ర సహాయ మంత్రిరా. కేంద్ర సహాయ మంత్రి దేనికి సంబంధించినటువంటి సహాయ మంత్రి అని అంటే 2 మంత్రిత్వ శాఖల్ని గుర్తుంచుకోండి. ఒకటి ఆయుష్ అంటున్నాం, 2 ఆయుష్తో పాటు మరొకటి ఏంటి అని అంటే మహిళా శిశు కూడా. ఇగో ఈ శాఖ కూడా నిర్వహిస్తూ ఉన్నాడు. మహిళా శిశు మంత్రిత్వ శాఖ కూడా, మరియు శిశు మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి సహాయ మంత్రి డాక్టర్ మహేంద్ర ముంజేకర్. ఇగో సో ఈయన ప్రారంభించడం జరిగిందిరా. ఎవరు అని అంటున్నాం? డాక్టర్ ముంజేకర్ మహేంద్రబాయ్ ముంజాపర, సారీ నేను మిస్టేక్ చెప్పిన, డాక్టర్ ముంజాపర మహేంద్రబాయ్ ఇగో దీనిని ప్రారంభించడం జరిగింది. అసలు దీన్ని ప్రారంభించడానికి జరిగినటువంటి అంశం ఏంటి అని అంటే మనకి ఏదైతే వరల్డ్కి సంబంధించినటువంటి హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఉందో, WHOకి సంబంధించి మరొక విభాగం ఉందిరా. ఆ విభాగాన్ని ఏమంటారు అని అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ అని అంటారు. ఏమని అంటారు? ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. ఇగో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ అనేటువంటి ఒక విభాగం ఉంది. సో ఇలా ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్కి సంబంధించి 11 అని ఉందిరా. ఇగో ఈ 11లోనే ఇప్పుడు ట్రెడిషనల్ మెడిసిన్ మాడ్యూల్ 2 అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఇటీవల ట్రెడిషనల్ మెడిసిన్ మాడ్యూల్ 2 అనేది దేనిలో భాగంగా విడుదల చేశారు అని అంటే WHOకి సంబంధించినటువంటి ICD, దీనినే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ అని అంటున్నాం. ఇగో దీనికి సంబంధించినటువంటి 11వ వర్గీకరణలో వచ్చినటువంటిదే ఈ ట్రెడిషనల్ మెడిసిన్ మాడ్యూల్ 2. ఇగో ఇది చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని సింపుల్గా క్వశ్చన్ అడుగుతారు, ట్రెడిషనల్ మెడిసిన్ మాడ్యూల్ 2 అనేది దే వర్గీకరణలో భాగంగా రిలీజ్ అయింది అని అంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ 11లో ఈ వర్గీకరణలో రిలీజ్ అయ్యింది అని చెప్పాల్సి ఉంటుందిరా. ఇంత క్లియర్గా మనం గుర్తుంచుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇగో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తిస్తే నీకు ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ముంజాఫర్ మహేంద్రబాయ్ ఏమైనా స్టార్ట్ చేసిండు అని అడగడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. ఎక్కువ అవకాశం ఏంటి అని అంటే ఇగో ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇలా అడిగినప్పుడు మనం అంశాన్ని క్లియర్గా నేర్చుకున్నాం కాబట్టి ఆన్సర్ అనేది చేస్తాం. సో ఇలా పైన క్వశ్చన్స్ రావు, చాలా డెప్త్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు ఈ వర్గీకరణ అనేది బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, సో మరి ఇప్పుడు ఇందులో ఈ మెడిసిన్స్కి సంబంధించినటువంటి కోడ్స్ని ఇందులో తీసుకొస్తారా. ఈ మెడిసిన్కి సంబంధించినటువంటి కోడ్స్లలో ఇప్పుడు ట్రెడిషనల్ మెడిసిన్ మాడ్యూల్ 2లో వేటిని చేర్చిరు అని అడుగుతారు. 1 ఆయుర్వేదం, 2 యునాని, 3వది సిద్ధ. ఇగో ఈ 3 అంశాలను చేర్చడం జరిగింది. 1 ఆయుర్వేదం, ఇక 2వది ఏంటి అని అంటే యునాని, 3వది ఏంటి అని అంటే సిద్ధి లేదా సిద్ధ. ఓకే, సో ఇలా ఈ 3ని కూడా ట్రెడిషనల్ మెడిసిన్ మాడ్యూల్ 2లో చేర్చడం జరిగిందిరా. ఇలా చేర్చినటువంటి ఈ అంశాలను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక భారత్కి సంబంధించినటువంటి
ఈ ఆయుర్వేదానికి సంబంధించినటువంటి హెల్త్ కేర్ సిస్టమ్ డెలివరీ కానీ, అలాగే రీసెర్చ్ కానీ, ఆయుష్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కవరేజ్ కానీ, వీటితో పాటు ఆయుర్వేదానికి సంబంధించినటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ని భారత్ అనేది బలోపేతం చేస్తూ ఉంది. ఈ బలోపేతం చేస్తున్నటువంటి అంశాలలో భాగంగానే ఈ గుర్తింపు వచ్చింది. ఇప్పుడు WHO గుర్తింపు వచ్చింది కాబట్టి దీనికి ప్రపంచ స్థాయిలో ఎంక్వైరీ అనేది ఉంటుంది. WHO గుర్తించింది. మనం బేసిక్గా మెడిసిన్ కొంటే చూడం కావచ్చు, కానీ ప్రపంచంలో చాలామంది మెడిసిన్స్ కొనేటప్పుడు దీనికి సంబంధించినటువంటి అన్ని ఎంక్వైరీస్ చేస్తారు. సో ఇప్పుడు ఇది WHO అండర్లో ఉన్నటువంటి ఈ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ 2కి సంబంధించి 11కి సంబంధించి ట్రెడిషనల్ మెడిసిన్స్ ఆఫ్ మాడ్యూల్ 2లో ఉంది కాబట్టి దీని ఎంక్వైరీకి సంబంధించినటువంటి ప్రపంచ గుర్తింపు అనేది వస్తుంది. ఇలా ఆయుర్వేదానికి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది కూడా ఇప్పుడు ఆయుర్వేదానికి ప్రపంచ గుర్తింపు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ప్రపంచ గుర్తింపును ఇచ్చేందుకు ఇది ఒక నాంది అని కూడా మనం అనుకోవాలి. దేనికి సంబంధించి? ఆయుర్వేదానికి సంబంధించి, ఇండియా ట్రెడిషనల్ మెడిసిన్స్కి సంబంధించి WHO గుర్తించింది. మాడ్యూల్ 2లో గుర్తించినవి ఏంటి అని అంటే ఆయుర్వేదం, యునాని, సిద్ధి అనేటువంటి అంశాలను గుర్తుంచుకోండి. ఇలా గుర్తుంచుకున్నారనుకోండి, దీనికి సంబంధించి ఏమవుతుంది అని అంటే రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, సో ఇది ఇగో దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం రా. ఈ అంశం కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడబోయేది ఏంటి అని అంటే 2024కి సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చిందిరా. సో 2024కి వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి అని అంటే ఇది ILO రిపోర్ట్ రా, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని అంటాం. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి ప్రపంచంలో నోబెల్ శాంతి బహుమతి ఇచ్చిర్రా. ఏ ఇయర్లో ఇచ్చిర్రు ఒక్కసారి మీరు పోస్ట్ చేయండి. ఏ ఇయర్లో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి ప్రపంచంలో నోబెల్ పీస్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎప్పుడు నోబెల్ బహుమతిని పొందడం జరిగింది? నోబెల్కి సంబంధించి పీస్ ప్రైజ్ అనేది వచ్చింది. ఇది ఏ ఇయర్? పోస్ట్ యువర్ ఆన్సర్. అయితే ఈ వాయిస్కి సంబంధించి మనం ఏం చేస్తలేం రా, ఇక్కడో చిన్న వైర్ డిస్టర్బెన్స్ ఉన్నట్లుంది, అది సమ్ చేంజ్ అవుతుంది. నిన్నటి వరకు లేకుండే సడన్గా ఈరోజు స్టార్ట్ అయింది, అందుకే మళ్ళీ ఫస్ట్ లైవ్ కట్ చేసినాం, మళ్ళీ స్టార్ట్ చేసినాం. సరే, ఎనీవే లీవ్ దట్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ రా, మీరు చెప్పింది రైట్ ఆన్సర్. ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు అని అంటున్నారా, మళ్ళీ మీరు నిరుద్యోగులు అని అంటే గవర్నమెంట్ నౌకర్సే అనుకోలేండు. అట్లా కాదు, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా వానికి జీతం వచ్చే పని చేస్తున్నాడు అని అంటే వాడు ఉద్యోగంలో ఉన్నట్టు. సో అలా కాకుండా ఉన్న వాళ్ళు ఎంత అని అంటే 7.9% ఇది ప్రస్తుతం భారతదేశంలో. అయితే ఎలాగో భారతదేశం కూడా మాట్లాడినాం కాబట్టి ఒక్కసారి దేశంలో ఏ రాష్ట్రాలలో ఎక్కువ నిరుద్యోగిత ఉన్నది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటే ఫస్ట్ గుర్తుంచుకోవాల్సినటువంటి రాష్ట్రం హర్యానా. రెండవ రాష్ట్రం ఏంటి అని అంటే రాజస్థాన్. మూడవది ఏంటి అని అంటే యూనియన్ టెరిటరీ జమ్మూ అండ్ కాశ్మీర్. నాలుగవది ఏంటి అని అంటే బీహార్. సో ఇలా ఇగో రాష్ట్రాలకి సంబంధించి గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. నాలుగోది సిక్కిం, ఐదోది బీహార్ రా. ఒక్కసారి వీటిని రాష్ట్రాన్ని గుర్తుంచుకోండి. సో ఫస్ట్ భారత్లో ఎక్కువ నిరుద్యోగం ఉన్నటువంటి రాష్ట్రాలు, నిరుద్యోగ రాష్ట్రాలు టాప్ 5ని గుర్తించండి అని అంటారు. ఈ టాప్ 5 ముచ్చట మీకు ప్రతి దాంట్లో కూడా గుర్తుండాలి. ఓకే, ఏది నేర్చుకున్నా ఒక 5 గురించి తప్పకుండా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఏమంటున్నాం? హర్యానా అని అంటున్నాం. సో రెండోది ఎక్కడ అని అంటే రాజస్థాన్ అని అంటున్నాం. మూడోది ఎక్కడ అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అని అంటున్నాం. నాలుగోది సిక్కిం. 5 వచ్చి బీహార్ రా, బీహార్. ఓకే, సో ఇలా వీటిని గుర్తుంచుకోవాలి. సో ఈ 5కి సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో అధికంగా నిరుద్యోగితను కలిగి ఉన్నటువంటి వాటిగా వీటిని గురించి గుర్తించాల్సి ఉంటుందిరా. సో ఇలా ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ మనం ఇక్కడ ILO గురించి మాట్లాడినాం కాబట్టి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇటీవల మనకు దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఇచ్చింది కాబట్టి ప్రపంచం నుంచి మన భారతదేశం దాకా మాట్లాడినాం. ILOకి సంబంధించినటువంటి అంశాలు వస్తే కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను గుర్తుంచుకోండి. ILO అనేది ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 1919 ఏప్రిల్ 11 అని గుర్తుంచుకోండి రా. 1919 ఏప్రిల్ 11 అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇది ILO స్థాపించబడినటువంటి
తేదీ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ ఈ ILOకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఎక్కడున్నది అని అంటే స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంటుందిరా. ఇగో హెడ్ క్వార్టర్స్ వచ్చి ఎక్కడ అని అంటే జెనీవా స్విట్జర్లాండ్ అని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి సంబంధించి దీనికి సంబంధించి శాంతి బహుమతి ఎప్పుడు వచ్చిందని అంటే 1969. సో దీనికి 1969లో శాంతి బహుమతి వచ్చింది, రైట్. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్గా ఎవరున్నారు ప్రస్తుతము అని అంటే దీనికి డైరెక్టర్గా గిల్బర్ట్ హాంగ్సో ఉన్నారా. గిల్బర్ట్ హాంగ్సో, రైట్. సో ఇవి గుర్తుంచుకోవాల్సింది. ఇగో ఇది ఎస్టాబ్లిష్మెంట్ జరిగినటువంటిది అని అంటున్నాం, ఇది హెడ్ క్వార్టర్ అని అంటున్నాం. ఇగో ఇది నోబెల్ పీస్ ప్రైజ్ అనేది వచ్చింది అని అంటున్నాం. ఇగో డైరెక్టర్ జనరల్ అని అంటున్నాం. సో ఇలా ఈ 4 అంశాలను ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి సంబంధించి గుర్తుంచుకుంటారా. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే దీన్ని మనం చాలా క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. క్లియర్. సో ఇది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రపంచానికి సంబంధించినటువంటి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మీద నివేదికని ఇచ్చింది కాబట్టి ఈ నివేదిక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకున్నటువంటి అంశం, రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత చిత్తడి నేలలకి రా. అంటే మనం ఫిబ్రవరి 2 వరకు కూడా ఈ చిత్తడి నేలల గురించి మాట్లాడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫిబ్రవరి 2 అనేది ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం, దీన్నే వరల్డ్ వెట్లాండ్ డే అని అంటారా. సో ఇప్పుడు ఈ చిత్తడి నేలలకి సంబంధించినటువంటి ఒక అంతర్జాతీయ సమావేశం జరిగింది. అదే ఏంటి అని అంటే చిత్తడి నేలల జీవా వైవిధ్యంపై ఇటీవల అంతర్జాతీయ సదస్సు భారతదేశంలో ఎక్కడ జరిగింది అని అంటారా. ఓకే, చిత్తడి నేలలు జీవా వైవిధ్యం, చిత్తడి నేలలు జీవా వైవిధ్యము అని అంటున్నాం, జీవా వైవిధ్యం. సో ఇప్పుడు ఈ చిత్తడి నేలలు జీవా వైవిధ్యం అనేటువంటిది ఒక అంతర్జాతీయ సదస్సురా, ఇంటర్నేషనల్ సమ్మిట్. ఈ అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది అని అంటారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగినటువంటి సదస్సు భారతదేశంలో ఎక్కడ జరిగింది అని అంటారు. ఈ అంతర్జాతీయ సదస్సు గురించి అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ హైదరాబాద్ రా. ఎక్కడ జరిగింది అని అంటున్నాం, హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లో ఎక్కడ జరిగింది అని అంటే జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగింది. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ తెలుసుగా, ఇక్కడ శంషాబాద్ సైడ్ ఉంటుంది. నేషనల్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన గ్రామీణాభివృద్ధి సంస్థలో ఇగో ఇది జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి రా. దీన్ని నేషనల్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటిదిగా పిలుస్తారు. సో అలా ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రాజేంద్ర నగర్లో జరిగింది, అదే NIRD రా, NRD రాష్ట్రంగా NIRDలో జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇటీవల చిత్తడి నేలలకి సంబంధించి జీవా వైవిధ్యం అనేటువంటి అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది అని అంటే NIRD హైదరాబాద్లో జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఈ NIRD రాజేంద్ర నగర్లో ఉంటుందిరా. ఎక్కడ అని అంటున్నాం, రాజేంద్ర నగర్లో ఉంటుంది. సో ఇలా ఇగో ఇక్కడ జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఈ సదస్సులో ఈ చిత్తడి నేలలకి సంబంధించినటువంటి ఉపయోగాలను గురించి మాట్లాడడం జరిగిందిరా. సో ఈ ఉపయోగాలు ఏమున్నాయి దీనికి సంబంధించి అని అంటే ఉపయోగాలకి సంబంధించి చిత్తడి నేలల ద్వారా నేలలకి సంబంధించినటువంటి భూసారం ఉంటుంది అనేటువంటి అంశాన్ని మాట్లాడారు. ఇగో భూసార పరిరక్షణ చిత్తడి నేలల వలన జరుగుతూ ఉంది. భూసార పరిరక్షణ ఇది ఒకటి. ఇక రెండో అంశం ఏమిటి అని అంటే ఇందులో ప్రధానంగా మాట్లాడింది పర్యావరణానికి చిత్తడి నేలలు అనేవి ఒక రక్షణ కవచంలా ఉన్నాయిరా. ఇగో పర్యావరణానికి పర్యావరణ రక్షణ కవచంలా చిత్తడి నేలలు అనేవి ఉన్నవి అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ 2 అంశాలను ప్రధానంగా చేసుకొని ఈ చిత్తడి నేలల గురించి మాట్లాడడం జరిగిందిరా. ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా అడగడానికి ఉంటుంది, భూమిపై మొత్తం చిత్తడి నేలల పర్సెంటేజ్ ఎంత అని అంటారా. సో ఇప్పటి వరకు రామ్సర్ వెట్లాండ్ కన్వెన్షన్ ప్రకారం గుర్తించినటువంటి చిత్తడి నేలలు మొత్తం భూమిలో 6% ఉన్నాయిరా. ఓకే, ఇగో మొత్తం చిత్తడి నేలల పర్సెంటేజ్ ఎంత ప్రపంచవ్యాప్తంగా అని అంటే చిత్తడి నేలలు వెట్లాండ్స్కి సంబంధించినటువంటి పర్సెంటేజ్ 6% అని గుర్తుంచుకోండి. సో ఇలా క్వశ్చన్ అడిగినా కూడా మనం ఆన్సర్ చేస్తాం. భారతదేశంలో మొత్తం 75 వెట్లాండ్స్ ఉన్నాయిరా. ఓకే,
ఈ వెట్లాండ్స్ అనేవి ఉన్నాయి. ఇక ఇటీవల భారతదేశానికి సంబంధించి నగరాలకి సంబంధించినటువంటి వెట్లాండ్స్ కోసం ఒక 3 పట్టణాలను నామినేట్ చేయడం జరిగిందిరా. అది ఎక్కడెక్కడ అని అంటే ఇండోర్, భోపాల్. ఇగో ఇండోర్కి సంబంధించినటువంటి పట్టణంలో ఒక చిత్తడినేల నామినేట్ చేశారు. రెండోది భోపాల్. ఇక నెక్స్ట్ మూడోది, ఈ రెండు కూడా మధ్యప్రదేశ్ నుంచి రా. ఇక మూడోది ఎక్కడి నుంచి అంటే రాజస్థాన్ నుంచి ఎంపిక కావడం జరిగింది. అదే ఉదయ్పూర్ రా. ఈ ఉదయ్పూర్ మహారాణి కోసం ఎవరు అని అంటే మన మగధీర సినిమాలో రామ్ చరణ్ బాగా ఫైట్ చేస్తారు. గా ఉదయ్పూర్కి సంబంధించిందే పట్టణాలకి సంబంధించినటువంటి వెట్లాండ్గా గుర్తించాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ నామినేషన్స్ని పంపడం జరిగింది. సో ఇలా ఈ వెట్లాండ్కి సంబంధించి చిత్తడి నేలలు, జీవ వైవిధ్యం, వెట్లాండ్స్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ సమిట్ ఎక్కడ జరిగింది అని అంటే హైదరాబాద్లో అని గుర్తుంచుకోండి. ఇది ప్రస్తుత అంశం. ఇవన్నీ కూడా మనం జనరల్గా మాట్లాడేటువంటి వెట్లాండ్స్కి సంబంధించి. భారతదేశంలో ఉన్నటువంటి వెట్లాండ్స్ సంఖ్య 75. సో భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మొత్తం వెట్లాండ్స్కి సంబంధించినటువంటి పర్సంటేజ్ ఎంత భూమిని ఆక్రమించాయని అంటే 6% అని గుర్తుంచుకోవాలి. భారతదేశంలో మొట్టమొదటిసారి 1981లో గుర్తించబడినటువంటి వెట్లాండ్ ఏంటి అని అంటే చిలకా సరస్సురా, ఒడిశాలో ఉంటుంది. మొన్న దానికి సంబంధించి అక్కడ ట్రైనింగ్ కూడా జరుగుతూ ఉంది. ఈ చిత్తడినేలకి సంబంధించినటువంటి ప్రాంతాలలో చుట్టుపక్కల నివసించేటువంటి వారికి జీవనోపాధిని పెంచేందుకు పర్యాటక రంగానికి సంబంధించి ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఇదే చిత్తడినేలకి సంబంధించి ఇటీవల నామినేషన్ల గురించి మాట్లాడినాం. 75 వెట్లాండ్స్ ఉన్నవి అనేటువంటి అంశాలను అంటున్నాం. ఇక భారతదేశంలో అతిపెద్ద వెట్లాండ్ ఏంటి అని అంటే సుందర్బాన్స్కి సంబంధించినటువంటి వెట్లాండ్ రా. ఈ కలకత్తా బంగాళాఖాతానికి సంబంధించినటువంటి తీరంలో ఉంటుంది. సో ఇలా ఇగో వీటినన్నింటినీ కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. రైట్. సో ఇది ఈరోజు నేను మీకు అందిస్తున్నటువంటి క్లాస్రా. సో ఈ క్లాస్లో మనం యునెస్కోకి సంబంధించినటువంటి హెరిటేజ్ కమిటీ గురించి మాట్లాడడం జరిగింది. హెరిటేజ్ సైట్స్ కమిటీ గురించి మాట్లాడడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని మీద క్వశ్చన్స్ వస్తాయి, రాసి పెట్టుకోండి. ఇక రెండో అంశంగా దేని గురించి మాట్లాడినామని అంటే వెట్లాండ్స్ తర్వాత దేని గురించి మాట్లాడినామా ఏదో సడన్గా గుర్తొస్తలే. రైట్, ట్రెడిషనల్ మెడిసిన్స్ గురించి కూడా కాదు కదా, వింగ్స్ ఇండియా గురించి మాట్లాడినాం. మన హైదరాబాద్ మర్చిపోయాను, నేను టికెట్ కూడా తీసుకున్నా దానికి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడింది ఏంటి అని అంటే WHOకి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ట్రెడిషనల్ మెడిసిన్స్కి సంబంధించినటువంటి ఒక మాడ్యూల్ని తీసుకొచ్చింది. ఈ మాడ్యూల్ ఇంపార్టెంట్ దేనికి సంబంధించి అని అంటే ఈ క్లాసిఫికేషన్, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు భారతదేశానికి సంబంధించి ఆయుర్వేద, యునాని, సిద్ధిని ఈ మాడ్యూల్ 2లో గుర్తుంచుకోండి. ఇది కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ది కాబట్టి ఇంపార్టెంట్. ఇక ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్నటువంటిదే. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడింది ILO. ఇది కూడా ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్నటువంటిది. చూడండి, ఒక ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అప్డేట్సే ఎన్నో వస్తున్నాయి. అంటే మనం నేర్చుకోవాల్సినటువంటి అప్డేట్స్, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది అనేది నువ్వు ఎంత చదివినా ఉండదు. బేసిక్గా నువ్వు ఎట్లా చదవాలంటే చాలా చాలా కసిగా చదవాల్సి ఉంటుంది, చాలా చాలా డ్రీమ్ చేస్తూ చదవాల్సి ఉంటుంది, చాలా చాలా పాజిటివ్గా చదవాల్సి ఉంటుంది. సమ్టైమ్స్ మర్చిపోతాం, బట్ అయినా యూ డోంట్ కేర్. నువ్వు చదవడం అలవాటు అయిపోతే నీకేమవుతుంది అని అంటే దాని గ్రాస్పింగ్ పవర్స్ అనేది నీకు తెలియకుండా నీకు పెరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో ఇలా మీరు బాగా చదవండి. ఇక సార్ నోటిఫికేషన్స్ వస్తాయంటే వస్తాయి. ఫిబ్రవరిలో నాకు తెలిసి మ్యాక్సిమం గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది, రావడానికి 100% ఛాన్స్ ఉంది. ఓకేనా? సో కాబట్టి ఏంటంటే మీరు చదవడమే లేటు, అంటే మనం చదవడమే లేటు. సో కాబట్టి చదవడంలో ఎప్పుడు వెనకకు పోవద్దు, మీరు బాగా చదవండి. మీరు ఎంత అంశం నేర్చుకున్నా దానికి ఇంకొద్దిగా ఎక్కువ నేర్చుకునే ప్రయత్నం చేసారు అనుకోండి, బాగా సక్సెస్ అవుతారు. ఎందుకు అనంటే అందరూ ఒక స్టేజ్ వరకు వెళ్ళి ఆపుతారు. అంటే మనకు ఉండేటువంటి లిమిటెడ్ రిసోర్స్ కావచ్చు, లిమిటెడ్ బుక్స్ కావచ్చు. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, సీరియస్ చెప్తున్నా, మీకు మంచి కాంటెంట్ నేను తీసుకొస్తున్నా. మీకు ఈరోజు నేను చెప్పినటువంటి యునెస్కో పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినటువంటి వరల్డ్ హెరిటేజ్ కమిటీ అంత డెప్త్ కాంటెంట్ ఎక్కడైనా దొరుకుతుందో చూడండి, ఎనీ క్లాస్. సో మీకు సైట్స్లలో ఇంకా అంతకు మించి కూడా దొరుకుతుంది, అది వేరే విషయం. బట్ మనకి ఎన్ని విభాగాలుగా క్వశ్చన్స్ అడుగుతారు అనేటువంటి అంశాలను మనం చాలా చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. ఓకేనా?